చంద్రబాబు హయాంలో చాలా మంది అధికారులు ప్రాధాన్యత లేకుండా పోయారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కీలకంగా ఉంటారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆపై డీజీపీ. అయితే ఆ రెండు అధికార కేంద్రాలను తన ఇష్టారాజ్యంగా వాడుకున్నారు జగన్. సీనియర్ అధికారులను ఆ స్థానాల్లో నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ జగన్ మాత్రం తన చెప్పు చేతల్లో ఉన్న అధికారులను నియమించుకున్నారు. రాష్ట్ర డీజీపీగా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డిని సీనియారిటీలో ఎక్కడో 10వ స్థానంలో ఉన్న ఆయనను తెచ్చి ఇన్ఛార్జి పేరుతో పూర్తి స్థాయిలో డీజీపీగా వాడుకున్నారు. డీజీపీకి అర్హుడుగా ఉన్న వైవి వెంకటేశ్వరరావును అసలు పోస్టింగ్ లేకుండా చేశారు. చంద్రబాబు అలా ఆలోచించలేదు. వైసీపీలో మితిమీరిన వ్యవహరించిన అధికారులను మాత్రమే పక్కన పెట్టారు. ద్వారకానాథ్, నీలం సాహి వంటి వారి సేవలు ఇప్పటికీ వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండేవారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తన ఆదేశాలు పట్టించుకోలేదని జగన్ ఆయనపై కక్ష కట్టారు. ఉన్న ఫలంగా ఆయన పదవి నుంచి తొలగించి దొడ్డిదారిన పక్క రాష్ట్రానికి చెందిన ఓ మాజీ న్యాయమూర్తిని తెచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టారు. అయితే నిమ్మగడ్డ రమేష్ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన స్థానాన్ని పొందారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగలిగారు. తర్వాత జగన్ ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహీని నియమించారు. చంద్రబాబు ఇప్పుడు అదే నీలం సాహీని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. సాధారణ ఎన్నికల కమిషన్ విధుల్లో ఉండేవారు తమ హయాంలో ఒక్క ఎన్నికైనా జరగాలని భావిస్తారు. అలాగే నీలం సాహీని కూడా అదే మాదిరిగా అనుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇంతలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. అయితే జగన్ హయాంలో నియమించిన అధికారితో ఎన్నికలెలా అని చంద్రబాబుతో ఆలోచన చేయలేదు. హుందాతనంగా ఆమె వినతికి అంగీకారం తెలిపారు. ఆమె మార్చిలోగా పంచాయతీ పరిషత్, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.